ఆ జిల్లాలో అందరూ వీఐపీలే. ప్రతి ఎమ్మెల్యే తనది మంత్రు రేంజ్ అనుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యేలు కాని నేతలు సైతం సీఎం స్థాయిని ఊహించుకుంటూ ఉంటారు. ఇక మంత్రులుగా ఉన్నవారు కూడా తమ మాటే శాసనం అన్నట్లు అధికారం చెలాయించాలి అని చూస్తారు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అక్కడి నేతల అధికారానికి అధిష్టానం కత్తెర పెట్టిందంట. ఏదైనా సరే ఇన్ఛార్జ్ మంత్రి ఇష్ట ప్రకారమే జరగాల్సిందని తేల్చి చెప్పేశారట. దీంతో ఇన్ఛార్జ్ మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అని మరికొందరు లోపల ఫీల్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఏదైనా సరే కాంగ్రెస్ అంటేనే ఇలా ఉంటుందని తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా హస్తం పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక 11 మంది ఎమ్మెల్యేల్లో కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ఉండగా సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి వంటి వారు తమ నియోజకవర్గాలలో తామే హోల్ అండ్ సోల్ అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కానప్పటికీ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా బయటకు వరంగల్ కాంగ్రెస్లో అంతా పెద్దలుగానే కనిపిస్తున్నప్పటికీ వీరందరిపై పెత్తనాన్ని పక్క జిల్లాలకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం అప్పగించడంతో తమ మాట చెల్లుబాటు కావడం లేదు అని మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సీనియర్ నాయకురాలు. తొలి నుండి కాంగ్రెస్లో ఉన్న సురేఖ మధ్యలో పార్టీ మారినా కాంగ్రెస్లో తానే సిన్సియర్ లీడర్ అని భావిస్తూ ఉంటారు. ఇక జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలన్నట్లు సురేఖ రాజకీయం చేస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా జిల్లాలో మంత్రి సురేఖ చక్రం తిప్పారు. ఇక వైఎస్ మరణానంతరం పార్టీలు మారినా 2018 ఎన్నికలకు ముందు సొంత గూటికి చేరారు సురేఖ. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచి మరోసారి మంత్రి పదవి చేపట్టారు. ఇంతవరకు అంతా తాననుకున్నట్లే చక్రం తిప్పిన సురేఖ ఈ మధ్య తన మాట చెల్లుబాటు కావడం లేదని ఫీల్ అవుతున్నారంట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించడం, అంతా ఆయన అనుమతి ప్రకారమే నడుచుకోవాలి అని సీఎం సూచించడంతో సురేఖ చేతులు కట్టేసినట్లయిందని చెబుతున్నారు ఆమె అనుచరులు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన నిర్ణయాలను కూడా తాను స్వయంగా తీసుకోలేకపోవడం వలన రాజకీయంగా నష్టం జరుగుతోందని మంత్రి సురేఖ ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగరాభివృద్ధిలో తన ప్రమేయం తగ్గిపోతుందని మంత్రి సురేఖ మదన పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా తన నియోజకవర్గానికి చెందిన మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్లో చేరిన విషయం తనకు తెలియజేయలేదు అని మంత్రి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మంత్రి సురేఖ ఫోన్లో వాదులాటకు దిగడం ఆ మధ్య వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాను మంత్రిగా పనిచేస్తూ ఉండగా తన జిల్లా, తన నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతూ ఉండడం ఏంటి అని మంత్రి సురేఖకు అసంతృప్తికి గురి చేస్తోందని చెబుతున్నారు. అదేవిధంగా ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో కొన్ని టెండర్ల వ్యవహారంలోనూ తమకు సమాచారం లేదని మంత్రితో పాటు కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పొంగులేటికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినా తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుండేది అని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అంతర్గత సంభాషణలో చర్చించుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో అందరూ సీనియర్లే కావడం, పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధాలు ఉండడంతో ఎవరు ఈ విషయంలో బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ మంత్రి పొంగులేటి తమను కలుపుకొని వెళితే ఇంకా బాగుంటుందని చెప్పుకుంటూ ఉండడమే హాట్ టాపిక్ గా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఆవేదన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి దృష్టికి వెళ్ళిందో లేదో కానీ ఉమ్మడి వరంగల్లో ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా ఇదే విషయం చర్చించుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల అసంతృప్తిని ఎలా సరిదిద్దుతారు అనేది ఆసక్తికరంగా మారింది.